మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఒకటే కాదు, ఇక్కడ పూలే జ్యోతిరావు పూలే కూడా జయంతి జరుపుకుంటున్నాము. ప్రతి ఏప్రిల్లో 11 నుంచి 14 వరకు వీళ్ళ మహనీయుల జయంతి ఈ 3-4 రోజుల సందర్భంలో ఎక్కడైనా ఎప్పుడైనా జరుపుకోవచ్చని మనము జరుపుకుంటున్నాము. మన ఎక్లాస్పూర్ గ్రామం తరఫున కూడా ఇవాళ జరుపుకుంటున్నందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన యువకులు, పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మరి బిఆర్ అంబేద్కర్ అంటే ప్రపంచ మేధావి. మరి ఆయన గురించి చెప్పాలంటే రోజులుగా కూడా సరిపోదు. ఎన్ని రోజులు చెప్పినా కూడా ఆయన గురించి సరిపోదు. కొన్ని అందరికీ తెలిసినవి, కొన్ని వాళ్ళకి అందరికీ తెలిసినవి, ఎవరికి తెలిసినవి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మరి అట్లాగే జ్యోతిరావు పూలే గురించి కూడా ఇక్కడ మనం అందరం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన పూణేలో జన్మించిన స్థలము. మేము జనవరి 3 తారీఖు రోజు మరి ఆ స్థలాన్ని మేము సందర్శించినాము. మరి పూలేకి భార్య మనకి సావిత్రిబాయి పూలే. మరి ఒక భార్యని ఆమె మన మన భారతదేశానికి తొలి పంతులమ్మ. ఆమె ప్రతి ఒక్కరూ చదువుకున్నారని చెప్పని ఆమె కళ్ళని మన జ్యోతిరావు పూలే నిజం చేసిండు. ఎట్లా నిజం చేసిండు అని అంటే, అప్పట్లో అంతా బ్రాహ్మణీయవాదం. అప్పట్లో మనం చూడలేదు ఎప్పుడు. 199 సంవత్సరాల కంటే ముందు మన నాయనలు కూడా చూడలేదు. అప్పట్లో అంత చరిత్ర అనమాట. 199 సంవత్సరాలు అయినా మనం ఇప్పుడు జయంతి జరుపుకుంటున్నాం. అంటే ఎందుకు జరుపుకుంటున్నాము? 200 సంవత్సరాలు అంటే మరి వాళ్ళప్పుడు ఎంత త్యాగం చేసిండ్రు మన భారతదేశం కోసము, నిర్మాణం కోసము, మన ప్రజల కోసము. అణగారిన వర్గాలు అనేది ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి ఇట్లాంటి మహనీయుల్ని ఒక కులమో ఒక వర్గమో గుర్తించుకునే స్థాయి కాదు. ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న ఇంకే దేశంలో ఉన్న ప్రతి ఒక్క జీవి ఈ మహనీయులని గుర్తించుకోవాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాము. ఎందుకనంటే ఒక్కసారి మనం చూసుకుంటే వీళ్ళు మరి ఆ రోజు అన్న ఇప్పుడే చెప్పిండు మిత్రుడు, మరి పార్లమెంటుకు నిలబడితే పోటీగా చేస్తే ఓడిగొట్టిరు. మరి ఆయన కలగన్నది ఏంది? భారతదేశానికి పార్లమెంటుకు ఎంపీ అయ్యి మరి ప్రజలకు మంచి చేద్దామని అనుకున్నాడు. మరి అక్కడ చూస్తే ఓడిపోయిండు. మళ్ళీ తర్వాత భారతదేశానికి నిర్మాత. చూడండి ఒకసారి, మీరు అందరూ అర్థం చేసుకొని చదువుకోవాలి. ఇవి విషయాలల్లో ఎంతో చెప్తే వచ్చేటివి కావు, కానీ చాలా విజ్ఞానంతో చదువుకొని అర్థం చేసుకుంటేనే వచ్చేటివి. మరి ఇవాళ మనం ఏం చేస్తున్నాము? అట్లాంటిది ఓటుని అమ్ముకుంటున్నాం. ఆయన అట్లాగే అమ్ముకోలేదు. ఆ రోజు డబ్బులు ఇచ్చి మంది ఇచ్చినే గెలిచేటోడేమో, కానీ అవాళ ఆ సంస్కృతి లేదు. ఆయన ఆ సంస్కృతికి చాలా వ్యతిరేకము. మరి ఆ సంస్కృతి లేక ఆయన అట్లా అయిందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే తెలియదు కాబట్టి మనకు అట్లా అయిందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన ఊళ్ళో స్థానిక ఎలక్షన్ జరిగినాయి. ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసింది, ప్రత్యేకంగా ఏం చెప్పాను. మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎటువైపు ఉన్నారు, డబ్బులు ఇవ్వని వాళ్ళు ఎటువైపు ఉన్నారు అనేది. ఇప్పుడు అట్లాంటి ఆయుధాన్ని మన చేతుకు బిఆర్ అంబేద్కర్ గారు ఎంత మందితో కొట్లాడి ఆనాడు నెహ్రూ గారు ఇంకా చాలామందితో ఆయనకి కొట్లాడి చాలామందితో పంతాలు పెట్టుకొని ప్రతి ఒక్కరు అన్నారు, డిగ్రీ ఉన్న వాళ్ళకు ఓటు ఉండాలన్నారు, 100 ఎకరాల భూమి ఉంటే ఓటు ఉండాలన్నారు, లేకుంటే ఇంకా విజ్ఞానవంతులకు ఓటు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే. ఎందుకనంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు కలిగించాలని ఆయన చేసిన త్యాగం అది. ఆయన ఇచ్చిన మనకు ఒక ఆయుధము. ఆ ఆయుధాన్ని మనం అందరం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అమ్ముకుంటున్నాం కాబట్టి మన బతుకులు ఇట్లా ఉన్నాయని నేను కోరుకుంటున్నా. మరి అట్లా కాదు, మనం పోయే తరాలకైనా మనం ఒక్కసారి మార్పు కోరుకుంటేనే దానికి కొనసాగించగలుగుతారు ఎవరో ఒకరో ఇద్దరు. అప్పుడు కూడా మరి బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎందుకు అనుకుంటాము? భారతదేశంలో చాలామంది ఉన్నారు కదా, ఆయన ఒక్కరిని మనం ఎందుకు కొలుచుకుంటున్నాం? పూలేని ఎందుకు కొలుచుకుంటున్నాం? ఇప్పుడు అప్పట్లో కూడా చాలామంది ఉన్నారు, కానీ ఇలాగే ఒకరిద్దరే ముందరకు వచ్చారు. రామచంద్ర లాకనో, సతీష్ లాకనో, ఓ శిరీష లాకనో. మన ఎక్లాస్పూర్లో కూడా మార్పు మొదలైంది. ఏది జీరో పాలిటిక్స్ చేయాలని చెప్పని మనం చేసినాం ఆల్రెడీ. ఇక్కడ మార్పు అనేది ఒక్క దగ్గరనే వస్తుంది, అంతా ఒకటి రాదు కదా. దాన్ని కొనసాగించుకొని పోతే ఇంత బాట పడుతుందని ఒకే ఒక పట్టుదలతో కృషితోన మనం ఇక్కడ ట్రై చేసినాము. అది మనకు ఎట్లాగో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మనమేమో ఓడిపోయినామని బాధపడి కుంగిపోయాల్సిన అవసరం ఏం లేదు. మహాత్మా జ్యోతి పూలే గురించి కూడా చెప్తే చాలా ఉంది. అన్నీ కథలుగా రాసుకుంటూ పోతే చాలా బుక్కులు అందుబాటులో ఉన్నాయి మనకు. మీరందరూ స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గూగుల్లో ఏదో బజార్లో అక్కడక్కడ కూర్చొని
వీడియోలు చూడటం కాకుండా ఇలాంటి మహనీయుల వీడియోలు కూడా మీరు చూడాల్సిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. మరి ఆ ఓటు హక్కు మనకి ఇచ్చినట్టునే అదొక పెద్ద ఆయుధము. ఆ ఓటు హక్కు ఉన్నందుకే ఇప్పుడు డబ్బున్నోళ్ళు, అధికార బలం ఉన్నోళ్ళు అందరూ మన దగ్గరికి, మన ఇళ్ళ కాడికి వస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి. అదొక్కటే, ఆ ఓటు హక్కు ఒక్కటే మన దగ్గర లేకపోతే మన బానిసత్వం ఇంకెంత తీవ్రంగా ఉండేదో మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. అట్లాగే ఇద్దరి మహనీయులది జయంతి జరుపుకోవటము మన గ్రామ తరపున నేను చాలా గర్వపడుతున్నాను. మరి మీ అందరి తరపున మరొకసారి వీళ్ళకందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని జన్మించాడు. తర్వాత వీరు మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ అణగారిన వర్గాల కోసం, అంటరాని కులాల వర్గాల కోసం చాలా పోరాటం చేసి వారి తరపున పోరాటం చేశాడు. ఆ తర్వాత ఈయనకు 5 మంది పిల్లలు అయితే అందులో మొత్తం 4 పిల్లలు చనిపోయినా కానీ ఎక్కడ పట్టు వదలకుండా దేశం కోసం, రాజ్యాంగ నిర్మాణం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈయన వల్లనే ఈరోజు ఇండియా ఈరోజు ఇంత మంచిగా ఉందన్న కారణం కూడా ఈయన చేసిన రాజ్యాంగ నిర్మాణమే. అప్పటికి మొత్తం మన ఇండియాలో క్షత్రియ, బ్రాహ్మణ, శూద్ర, వైశ్య అనే కులాలు ఉండేటివి, వర్గాలు ఉండేవి. అందులో అంటరానితనం అనేది పంచములు అని చెప్పి చాలా నీచంగా చూసేవారు. అలాంటి వర్గానికి చెందినవాడే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఈయన స్కూల్కి వెళ్ళినా కానీ క్లాస్లో కూర్చోనివ్వకుండా స్కూల్ బయట పిల్లలతో పాటు కూర్చొనివ్వలేదు, ఆడనివ్వలేదు. గది బయట కూర్చోపెట్టేవారు. కనీసం తాగడానికి నీళ్ళు, అందరితో పాటు తాగే నీళ్ళు కూడా ఇవ్వకపోయేది కాదు. బయట ఉన్న నీళ్ళు ఒక చెంబు సపరేట్గా ఆయనకైనా తెచ్చుకునేవాడు. అట్లా ఆయన చేసిన పోరాట స్ఫూర్తి వల్ల ఈరోజు మనందరము రాజ్యాంగ హక్కులు అనుభవిస్తూ మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము. ఈయన 1956 డిసెంబర్ 6న మరణించడం జరిగింది. ఈయన రాసిన రాజ్యాంగము ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా కానీ రాజ్యాంగ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు జరిగింది. అందులో ఈయన వల్లనే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన దానికి అధ్యక్షుడిగా ఉండి దాన్ని నిర్మాణం చేశాడు. ఎవరి సపోర్ట్ అంటే అందరూ ఉన్నారు దాంట్లో కమిటీలో, కాకపోయినా ఫైనల్ వరకు ఉండి నడిపించింది ఈయననే. రాజ్యాంగ నిర్మాణానికి పట్టింది కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది ఆ నిర్మాణం చేయడానికి. అందుకే అది 1946 నవంబర్ 26న అమల్లోకి వచ్చింది. దాన్ని మనము రాజ్యాంగ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము, రాజ్యాంగ దినోత్సవంగా. రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బర్త్ యానివర్సరీ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది.